ఆధ్యాత్మిక మహోత్సవం మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమం తీరం జనసంద్రాన్ని తలపిస్తోంది. ఇప్పటికే దాదాపు 15 కోట్ల మంది సంగమంలో పుణ్య స్నానాలను ఆచరించారు. రేపు మౌని అమావాస్య అమృత స్నానానికి పెద్ద సంఖ్యలో జనం తరలి వస్తున్నారు. అన్ని దారులు ప్రయాగ్రాజ్ వైపే అన్నట్లుగా తండోపతండాలుగా తరలి వస్తున్నారు భక్తజనులు. మౌని అమావాస్య రోజు త్రివేణి సంగమంలో అమృత స్నానం చేసేందుకు మహాకుంభకు చేరుకుంటున్నారు. పుణ్య స్నానాలకు వస్తున్న భక్తులతో ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్ కిక్కిరిసిపోయింది. విమాన ఛార్జీలైతే భారీగా పెరిగిపోయాయి. ప్రయాగ్రాజ్కు ట్రిప్ రౌండ్ టికెట్ల ధర 50,000 వరకు చేరుకున్నాయి. మాఘమాస మౌని అమావాస్య రోజు దాదాపు 10 కోట్ల మంది త్రివేణి సంగమంలో అమృత స్నానం చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా విస్తృత స్థాయి ఏర్పాట్లు చేశారు. 12 కిలోమీటర్ల ఘాట్ను సిద్ధం చేశారు. మౌని అమావాస్య కోసం భారతీయ రైల్వే 150 స్పెషల్ ట్రైన్స్ను నడుపుతోంది. జనవరి 13న మొదలైన మహాకుంభమేళా 45 రోజుల పాటు కొనసాగనుంది. దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉన్న భక్తులు, యాత్రికులు ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో భాగస్వాములవుతున్నారు. ఇప్పటికే 15 కోట్ల మంది త్రివేణి సంగమాన్ని సందర్శించారు. మొత్తంగా దాదాపు 40 కోట్ల మంది కుంభమేళాకు తరలి వస్తారని యూపీ సర్కార్ అంచనా వేస్తోంది. ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాగ్రాజ్ సందర్శించి త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించనున్నారు.